సమూవేలు రెండవ గ్రంథము 17వ అధ్యాయము. హూషయి అహీతోఫెలు ఆలోచనలను భంగపరచుట. అహీతోఫెలు అబ్షాలోముతో, నేనీ రాత్రియే 12,000 మంది సైనికులను వెంట నిడుకొని దావీదును వెన్నాడెదను. అతడలసి సొలసి శక్తి వోయి ఉంటును కనుక నన్ను చూచి భయపడును. అనుచరులను అతనిని వీడి పారిపోవుదురు. నేను రాజును మాత్రమే చంపెదను. వధువును వరుని చెంతకు తరలించుకొని వచ్చినట్లే దావీదు అనుచరులనందరినీ నీ చెంతకు తోడ్కొని వచ్చెదను. నీ ఒక్కని ప్రాణము మాత్రమే కోరుకుందువు. అతడు తప్ప మిగిలిన వారెవ్వరూ నశింపరు అనెను. ఈ ఉపదేశము అబ్షాలోముకు ఇశ్రాయేలు పెద్దలకు మిగుల నచ్చెను. తరువాత అబ్షాలోము అర్కీయుడు హూషయిని కూడా పిలువుడు, అతడేమి చెప్పునో విందము అనెను. హూషయి కొలువులోనికి రాగానే అబ్షాలోము, అహీతోఫెలు మాకిట్లు ఉపదేశించెను. ఈ ఉపదేశము చొప్పున నడుచుకుందమా, లేక నీవేమైనా ఆలోచన చెప్పెదవా అని అడిగెను. హూషయి అబ్షాలోముతో, అయ్యా, అహీతోఫెలు చెప్పిన ఉపాయము ఈ పట్టున పాటింపదగినది కాదు. నీ తండ్రి అతని అనుచరులు వీరులు గాని వట్టి దద్దమ్మలు కారు. వారిప్పుడు పిల్లలను కోల్పోయిన అడవి తోడేలు వలె కోప స్వభావులై ఉందురు. నీ తండ్రి పోరున కాకలు తీరిన యోధుడు. అతడు సైన్యముల చెంత నిద్రించును అనుకుంటివా? ఈ క్షణముననే ఏ గుంతలోనో బొరియలోనో దాగికొనియుండును. ప్రథమ ప్రయత్నముననే వారు మన వారిపై దెబ్బతీసెదరేని ఈ వార్తలు విన్న వారెల్లా అబ్షాలోము అనుచరులకు తగిన శాస్తి జరిగినదని నవ్విపోదురు. అప్పుడు సింగపు గుండెగల మన మహావీరులు కూడా శక్తి చెడి అధైర్యపడరా? నీ తండ్రి మహావీరుడని, అతని తోడివారు పేరు మోసిన శూరులని ఆబాలగోపాల మెరుగును. కనుక నా మట్టుకు నేనీ ఉపాయము చెప్పెదను. దాను నుండి బెర్షెబా వరకు గల ఇశ్రాయేలీయులందరూ ప్రోగై కడలి యొడ్డున గల ఇసుక రేణువుల వలె లెక్క కందని రీతిగా నిన్ననుసరించి రాఫలయును. నీవే స్వయముగా నాయకుడవై వారిని పోరుకు కొనిపోవలయును. ఈ రీతిగా పోయి దావీదు ఎక్కడ కనిపించినా అక్కడనే అతని మీద పడుదము. వేయేల మంచు నేల మీదికి దిగి వచ్చునట్లుగా శత్రువు మీదికి దిగుదము. అతడు గాని అతని అనుచరులు గాని ఒక్కడునూ మిగులకుండునట్లు ఎల్లరునూ కండ తుండెములు చేయుదము. దావీదు పారిపోయి ఏదేని పట్టణమున తలదాచుకొనినేని ఇశ్రాయేలీయులందరూ త్రాళ్ళు కొని వచ్చి ఆ నగరమును రాయి రప్పగూడా మిగులకుండునట్లు క్రింది లోయలోనికి లాగివేయవలయును అని పల్కెను. ఆ మాటలాలించి అబ్షాలోము ఇశ్రాయేలీయులు అహీతోఫెలు ఉపదేశము కంటే అర్కీయుడు హూషయి ఆలోచనయే బాగుగానున్నది అనిరి. యావే అబ్షాలోమును నాశనము చెయ్యనించి అహీతోఫెలు చెప్పిన ఉపాయమే మేలైనదైనను దానిని భంగపరచెను. అంతట హూషయి యాజకులగు సాదోకు అబ్యాతారులతో, అహీతోఫెలు నాకంటే ముందీ రీతిగా ఉపాయము చెప్పెను. నేనీ రీతిగా చెప్పితిని కనుక మీరు శీఘ్రముగా దావీదుకు కబురంపి నేటి రేయి ఎడారి మైదానమున మసలవలదు. వెంటనే ఆవలకు సాగిపొండు. లేదేని రాజు తన సైన్యములతో సర్వనాశనమగునని చెప్పింపుడు అని వక్కానించెను. దావీదు యోర్దాను దాటుట.
యోనాతాను అహీమాసు చాకలి వాండ్ర చలమ వద్ద నుండిరి. పట్టణముకు వచ్చుటకు వారికి ధైర్యము చాలలేదు. కనుక ఒక పనికత్తె పోయి వారికి వార్తలెరిగింపవలయునని వారు పోయి దావీదును హెచ్చరింపవలెనని నిర్ణయించిరి. అయినను ఒక చిన్నవాడ వేగువాండ్రను చూచి అబ్షాలోముకు తెలియజేసెను. కనుక వారిరువురు పరుగు పరుగున పోయి బహూరీమున ఒక గృహస్థుని ఎంట జొరబడిరి. ఆ ఇంటి పెరటిలో ఒక బావి కన్పింపగా దానిలోనికి దిగి దాగుకొనిరి. ఆ ఇంటి ఇల్లాలు గోనె గైకొని బావిపై కప్పి దానిమీద దంచిన ధాన్యమును ఎండబోసెను. కనుక వారి జాడెవరికినీ తెలియలేదు. అబ్షాలోము భటుల గృహిణి యొద్దకు వచ్చి అహీమాసు యోనాతాను ఏరి అని అడిగిరి. ఆమె అల్లదిగో ఆ మడుగు మీదుగా వెళ్ళిపోయిరని చెప్పెను. భటులు వారిని గాలించి కనుగొనజాలక యెరూషలేముకు తిరిగిపోయిరి. వారు వెడలిపోగానే అహీమాసు యోనాతాను నూయి వెడలి వచ్చి దావీదు వద్దకు పోయి, నీవు శీఘ్రమే బయలుదేరి నది దాటుము. అహీతోఫెలు నిన్ను గూర్చి ఈలాగున ఉపదేశము చెప్పెను అని హెచ్చరించిరి. కనుక దావీదు సైన్యములతో కదలి యోర్దాను నది దాటెను. ప్రొద్దు పొడుచునప్పటికీ నది కీవలి ఒడ్డున ఒక్క పురుగు కూడా మిగులలేదు. అచట యెరూషలేములో అబ్షాలోము అహీతోఫెలు ఉపాయము పాటింపలేదు. అది చూచి అహీతోఫెలు మనస్సు నొచ్చుకొని గాడిదకు జీను వేసి పయనము కట్టెను. నేరుగా స్వీయ నగరము చేరుకొని ఇంటికి పోయెను. ఇల్లు చక్కబెట్టి ఉరివేసుకుని చనిపోయెను. అతనిని తండ్రి సమాధిలోనే పాతిపెట్టిరి. దావీదు మహనాయీము చేరుట, అబ్షాలోము నది దాటుట. దావీదు మహానాయీము చేరుకొనెను. అబ్షాలోము ఇశ్రాయేలు దండుతో వచ్చి యోర్దాను నది దాటెను. అతడు యోవాబుకు బదులుగా అమాసా అనువానిని సైన్యాధిపతిని చేసెను. ఈ అమాసా ఇష్మాయేలీయుడు ఇత్రా కుమారుడు. అతని తల్లి అబీగాయీలు. ఆమె నాహషు కూతురు. యోవాబు తల్లి సెరూయా చెల్లెలు. అబ్షాలోము ఇశ్రాయేలీయులతో గిలాదున గుడారములెత్తెను. దావీదు మహానాయిము చేరగనే అమ్మోనీయుల రబ్బా నగరమున నుండి నాహాషు కుమారుడు షోబి, లోడెబారు నుండి అమ్మీయేలు కుమారుడు మాకీరు, రోగెలీము నుండి గిలాదీయుడు బర్సిల్లయి అతనిని చూడవచ్చిరి. వారు చాపలు, కంబళ్ళు, పల్లెరములు, గిన్నెలు, గోధుమలు, యవలు, వేగించిన ధాన్యములు, పిండి, చిక్కుడు గింజలు, ఆకుకూరలు, తేనె, పెరుగు, వెన్న, గొర్రెలు, ఎడ్లను కొనివచ్చి దావీదుకు అతని అనుచరులకు సమర్పించిరి. దావీదు జనులు ఎడారిలో ఆకలి దప్పుల వలన అలసి సొలసి ఉందురు కదా అని వారు ఆ కానుకలు తెచ్చిరి. రాజుల దినచర్య మొదటి గ్రంథము 22వ అధ్యాయము. కనుక అతడు ఇక మీదట ప్రభువు మందిరము ఇచ్చటనే ఉండవలయును, ఇశ్రాయేలీయులు దహనబలులర్పించు పీఠము ఇచ్చటనే ఉండవలయును అని పలికెను. దేవాలయ నిర్మాణమునకు సన్నాహములు. దావీదు తన రాజ్యమును వసించు విదేశీయులనందరినీ ప్రోగు చేయించి వారిని పనికి నియమించెను. వారిలో కొందరు దేవుని మందిర నిర్మాణంకు గాను పెద్ద పెద్ద రాళ్లు చెక్కిరి. తలుపులకు, ద్వారములకు చీలలు,
బందులు చేయించుటకు అతడు ఇనుమును సమృద్ధిగా చేకూర్చెను. ఎవరు తూకము వేయజాలనంతగా కంచును కూడా ప్రోగు చేసెను. తూరు సీదోను ప్రజలతనికి దేవదారు మ్రానులను కూడా పుష్కలముగా సరఫరా చేసిరి. కనుక అతడు వానిని కూడా సమృద్ధిగా ప్రోగు చేసెను. దావీదు, నా కుమారుడు సొలొమోను నిర్మింపనున్న దేవాలయము వైభవముతో అలరారి జగద్విఖ్యాతి చెందవలయును. కాని అతడింకనూ చిన్నవాడు, అనుభవము లేనివాడు. నేను ముందుగానే మందిర నిర్మాణముకు సన్నాహములు చేయుదును అనుకొనెను. కావున అతడు చనిపోకముందు దేవాలయ నిర్మాణముకు విస్తార వస్తువులను ఆర్జించెను. అతడు కుమారుని పిలిపించి, ఇశ్రాయేలు దేవుడైన ప్రభువుకు మందిరము కట్టవలయునని ఆదేశించెను. ఇంకను అతడు సొలొమోనుతో, కుమారా, నేను నా ప్రభువైన దేవునికి మందిరము కట్టవలయునని ఉవ్విళ్ళూరితిని. కాని ప్రభువు నాతో, నీవు ఘోరమైన యుద్ధములను చేసి రక్తము అపారముగా ఒలికించితివి, ఇంతగా రక్తపాతము కావించితివి కనుక నీవు నాకు దేవాలయం కట్టరాదు. అయినను నీకొక కుమారుడు కలుగును, అతడు శాంతియుతముగా పరిపాలనము చేయును, శత్రువుల బారి తప్పి శాంతి సుఖములు అనుభవించును. ఆ కుమారుని ఏలుబడిలో ఇశ్రాయేలీయులకు శాంతి భద్రతలు సిద్ధించును. కనుక అతనిని సొలొమోను అని పిలుతురు. అతడే నాకు దేవాలయము నిర్మించును. అతడు నాకు కుమారుడు కాగా నేనతనికి తండ్రి నగుదును. అతని రాజవంశము కలకాలము ఇశ్రాయేలును పరిపాలించును అని చెప్పాను. కనుక కుమారా, ప్రభువు నీకు అండగా ఉండి తాను మాటిచ్చినట్లే నీచే దేవాలయమును కట్టించుగాక. ఇంకను ప్రభువు నీకు వివేక విజ్ఞానములు ప్రసాదించి నీవు ఆయన ధర్మశాస్త్రము ప్రకారము ప్రజలను సక్రమముగా పరిపాలించినట్లు చేయుగాక. ప్రభువు మోషే ముఖమున ప్రసాదించిన ధర్మశాస్త్రమును పాటింతువేని నీకు తప్పక విజయము సిద్ధించును. నీవు మాత్రము దేనికి భయపడక, దేనికి జంకక స్థిర చిత్తముతో ధైర్యముతో మెలగుము. నా మట్టుకు నేను ప్రయత్నము చేసి దేవాలయముకు 2,00,000 మణుగుల బంగారమును 20,00,000 మణుగుల వెండిని సిద్ధము చేయించి తిని, ఎవరు తూకము వేయజాలనంతగా ఇనుము కంచును ప్రోగు చేయించి తిని, దేవదారు కలపను రాళ్లను కూడా చేకూర్చి తిని. కాని ఈ రెండింటినీ నీవింక నధికముగా ప్రోగు చేయవలయును. నీకు చాలామంది పనివారున్నారు. రాతి పనివారు, తాపీ పనివారు, వడ్రంగులు ఉన్నారు. వెండి, బంగారము, కంచు, ఇనుములతో పనిచేయువారున్నారు. కనుక నీవు పని ప్రారంభింపుము. ప్రభువు నీకు బాసటయ్యుండును అని పలికెను. దావీదు ఇశ్రాయేలు నాయకులందరినీ సొలొమోనుకు తోడ్పడవలయునని ఆజ్ఞాపించెను. అతడు వారితో, మీ దేవుడైన ప్రభువు మీకు తోడుగానున్నాడు కదా. అతడు మీకు అన్ని దిక్కులందు శాంతిని ప్రసాదించెను గదా. ప్రభువు అనుగ్రహం వలన నేనిచటి స్థానిక జనులనెల్లా జయించి తిని. నేడు వారు మీకు మీ దేవునికి లొంగియున్నారు. కనుక మీరిప్పుడు పూర్ణ హృదయముతో ప్రభువును సేవింపుడు, దేవాలయము కట్టుడు. అప్పుడు ప్రభువు మందసమును ఆరాధన సామాగ్రిని దానిలో భద్రపరచవచ్చును అని చెప్పెను. 36వ కీర్తన. పాపి దుష్టత్వము, దేవుని మంచితనము. దుష్టుని హృదయమున పాపము మంతనము చేయును. అతడికి దైవ భీతి ఉండదు. అతడు తన్ను తాను ఘనముగా ఎంచును. దేవుడు తన పాపమును గుర్తుపట్టడనియు తన దోషమును ఖండింపడనియు తలంచును. అతడి పలుకులు దుష్టత్వముతోనూ అబద్ధములతోనూ నిండియుండును. అతడు జ్ఞానమును విడనాడెను కనుక ఇక మంచిని చేయజాలడు. అతడు పడుక మీద పరుండి చెడ్డ పన్నాగమును పన్నును. దుష్ట మార్గమును నడుచును, అధర్మమును అంగీకరించును. ప్రభూ, నీ కృప ఆకాశమును అంటును. నీ నమ్మదగినతనము మబ్బులను తాకును. నీ నీతి మహాపర్వతముల వలె స్థిరమైనది. నీ ఆజ్ఞలు
అగాధ సముద్రమున వలె లోతైనవి. నీవు నరులను మృగములను కూడా కాపాడుదువు. నీ ప్రేమ అమూల్యమైనది. నరులకు నీ రెక్కల మాటున ఆశ్రయము దొరకును. వారు నీ ఆలయమున సమృద్ధిగా లభించు భోజనమును ఆరగింతురు. నీ మంచితనమును నది నుండి పానీయమును సేవింతురు. నీవు జీవపు చలమవు. నీ వెలుగు వలననే మేము వెలుగును కాంతుము. నిన్నెరిగిన భక్తులకు నీ ప్రేమను దయచేయుచుండుము. సజ్జనులకు నీ నీతిని ప్రసాదించుచుండుము. గర్వాత్ములు నన్ను అణగద్రొక్కకుందురుగాక. దుష్టులు నన్ను పారద్రోలకుందురుగాక. దుష్టులు తాము పడిన చోటనే పడియుందురు, మరల పైకి లేవరు.